ఉగాది పండుగ అంటే మామిడాకుల తోరణాలు, షడ్రుచుల ఉగాది పచ్చడి, భక్ష్యాలు గివ్వే కాదు, ఏడాదంతా ఎట్లా ఉండబోతుందో తెలుసుకునే పంచాంగం కూడా ఇంపార్టెంటేనాయే. కామన్ పబ్లిక్ పంచాంగాల సంగతి అట్లా పెడితే రెండు తెలుగు రాష్ట్రాల అధికార ప్రతిపక్ష పార్టీల పంచాంగం ఎట్లుందో పంచాంగకర్తలతోటి చూపెట్టుకున్నారు అంతా. ఉగాది పండుగ అంటే ఉభయ కుశలోపరి అన్నట్టు చెప్తుంటారు కదా పండితులు పంచాంగ శ్రవణాలను. ఇక అటనే అనిపించింది ఈ తాప కూడా. అటు ఆంధ్రాల ఇటు తెలంగాణలో ఎప్పటిలెక్కనే అధికార ప్రతిపక్ష పార్టీల పంచాంగ శ్రవణాల ప్రోగ్రాంలు పెట్టుకున్నారే ఇక్కడ వాళ్ళు అక్కడ. మొదలు తెలంగాణ బీజేపీ పార్టీ వాళ్ళ పంచాంగ శ్రవణం కాడ చూస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో పట్నం పార్టీ ఆఫీసులో పంచాంగ శ్రవణం పెట్టిరు. మీ అటెనక ఏ రాశి వాళ్లకు ఎసుంటి జాతకం ఉండబోతుంది అనేది రాశుల వారీగా చెప్పుకొచ్చిండు పంతులు గారు. ఇక అటు తెలంగాణ భవన్ లో పెట్టిన పంచాంగ శ్రవణంలో పంతులు గారికి గిట్లా చెప్పుకొచ్చిండు. సీఎం రేవంత్ సార్ కు కష్టకాలమే ఉందట. ఈ అటనే మాజీ సీఎం కేసీఆర్ సారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడట. అదట్లా పెడితే సర్కారు తరఫున రవీంద్ర భారతిలో పెట్టిన ఉగాది పంచాంగ శ్రవణంలో పండితుల వారికి గిట్లా చెప్పిండు.